ఎవరు ఇస్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరు ఇవ్వాలి ఇప్పటికి ఆ, ఇప్పటికే అయ్యే 2000 ఆ. 4000 చేస్తా అని చెప్పిండు కదా 4000 లేవు 3000 లేవు రూపాయలు లేదు అది పాత రూపాయి ఆ, ఇప్పుడు కొత్త రూపాయి లేదు కొత్త రూపాయలు లేవు లేవు ఆ, పాత రూపాయి అయితే వస్తుంది ఆ. ఎవరు ఇచ్చిలా 2000? ఆ 2000 కేసారి అప్పుడు 200 ఉండే. ఫస్ట్ 200 ఉండే ఆ, ఇది రామారావు ఉన్నప్పుడు ఉమ్, రామారావు మన ఇందిరమ్మ ఉన్నప్పుడు ఉమ్, 200 ఆ. 200 నీకు చెప్పిండా ఇట్లా 2000 ఇస్తా అని చెప్పిండా? ఎవరు కేసీఆర్ చెప్పిండా? కేసారా చెప్పలే ఆ, చెప్పకుండానే ఇచ్చిండు. చెప్పకుండా వచ్చినాయి ఆ, మరి చెప్పిండు కదా, ఇస్తుందా? ఈ చెప్పిన ఇవ్వలేదు అంటలేనా ఇగో తినేదాని మనం ఎక్కువ తింటానా అంటే ఎరగొస్తుందా ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉందా? సంపాదన ఏమున్నది పాత పొందలు వేసినట్టే ఉన్నది ఆ. పాత పొందలు వేసినట్టే ఉన్నది రైతు బంధు పడ్డదా నీకు? రైతు బంధు పడే మొన్న ఉందా? ఉన్నది. 200 ఇస్తుండా రేవంత్ రెడ్డి? 2500 లేవు 25 రూపాయలు లేవు. ఎందుకు అంత బాధపడుతున్నావు? లేవు గయ్యే 6000 ఇప్పుడు వచ్చి వస్తారు. ఏమైనా కొత్త పథకం స్టార్ట్ చేసిండా రేవంత్ రెడ్డి? లేదు ఆ, కొత్త పథకం అయితే ఇంతవరకు లేదు. ఆ, రాలే ఆ, ఇతర అన్నాడు కానీ రాలే. ఆ, ఇచ్చినప్పుడు ఇచ్చాను చెప్తాం. ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనా? చేశారు ఉన్నప్పుడు గుట్టలకు నదులకు అన్నిటికి ఇచ్చిండు. ఆ, ఇప్పుడు అవన్నీ బోదెంగిండు రేవంత్ రెడ్డి వచ్చి. అవి అట్టేటప్పుడు సంవత్సరంన్నరకు దాటిపోతుంది 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అప్పటిదాన్ని పెట్టుకుంటా మొన్న వచ్చినాయి ఏది రైతు బంధు. కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? తెలంగాణ ఉన్న రోజులే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నతికి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు అయినా మంచిగా? కానీ బయట పనులు కాలే. ఇచ్చేటివి పింఛన్లో లేకపోతే సచ్చినోనికో బతినోనికో 4 లక్షలు 5 లక్షలు కళ్యాణం అయితే లక్షో అవి అయితే ఇచ్చేది. ఇప్పుడు ఏది లేదు, బతికినోని లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? ఎవరు వస్తారో ఎవరినేమని గెలవనిచ్చేది తెలుస్తుందా? ఎవరినేమో కానీ ఒకరికి ముందుకే పోతాడు. ఎవడో కూడా వచ్చేది మనకే. ఇంకా నేను 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తాను రేవంత్ రెడ్డి. ఉంటాడా? ఏమిటా 5 ఏళ్ళకి ఒకసారి ఎగస్ట్ వస్తూనే ఉంటారు. ఎవడన్నవాడు ముఖ్యమంత్రి అయ్యప్పటిసంది లెక్క పెట్టాలంటే ఎంతమంది వస్తారు? నేనే ఉంటా అని చెప్పేసి తోడగొట్టి మరి చెప్తాడు. గాంధీ నెహ్రూ కాంచి చెప్పుకుంటూ వచ్చాను. మరి అందరు అట్లే ఉన్నారా ఇప్పుడు? పోతానే వస్తారు పోతానే ఎవరు. కానీ రేవంత్ రెడ్డి నేనే ఉంటా ఇంకా 10 సంవత్సరాలు అని చెప్పేసి తొడలు కొట్టి మరి చెప్తాడు. తొడలు కొడితే ఇంకా మరలు కొడతారు. తొడలు కొడితే ఇంకా మరలు కొడతారు. ఎత్తున్నాను 80-90 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఆ ప్రభుత్వం కానీ చూసుకుంటూ వస్తానా. ఎవడు పోయేది నేను ఉంటున్నాడు ఉండేది లేదు. నలుగురు కంటబడి వాడు పెరుగది ఇస్తే వాడు బయటకు వస్తాడు. నలుగురు నష్టం అయినాక రాడు. ఇదే మంచి పని చేస్తలేడా? ఇప్పటికైతే కొత్త అయితే రాలే, పాత నడుస్తాయి. పాత ఎవరు పెట్టిల్లు? పాత కేసారు మంచిగా ఉండేనా మరి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ అరకంటే బయట పనులు ఒక ఇల్లు కట్టడం రోడ్లు పోసడం నడలే కానీ అంటే పెద్ద రోడ్లు నడిచినాయి. ఏది గన్పూరే కానీ హైదరాబాదే కానీ ఈ చిల్లర రోడ్లు చిల్లర పల్లెటూళ్ళలో పోయింటి నడవలే రోడ్లు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు నీకు అనుభవం ఉన్నాయి కదా, తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ కానీ రోడ్డు సమస్యలు కానీ ఎట్లా ఉండేది? అప్పుడు ప్రభుత్వం లేదు, రాసుండే పెట్టుకొని బతికినాం. ఇప్పుడు ఎవరు కాలంలో కేసీఆర్ వచ్చినప్పుడు ఎట్లా ఉండేనా? కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చిండు, భూములకు పట్టాలు చేసిండు, సాయం చేసిండు, ఒకటి పింఛన్లు పెంచిండు. ఇక భూములకు ఒకటి రైతు బంధం పైసలు వేసిండు, దళిత బంధు అని చెప్పేసి, బీసీ బంధు అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లేవు, కళ్యాణలక్ష్మి కూడా ఇచ్చిండు, ఈ రైతు బంధం పైసలు పెంచిండు. కానీ అప్పుడు అది వరకు మాత్రం లేవు. ఆయన వచ్చిన కాంచి 5-6 సెట్ అయినాయి కానీ ఈ చిల్లర రోడ్లు మాత్రం చేయలే. ఎవరు? కేసీఆరే. ఇప్పుడు చేస్తున్నా మరి. ఇప్పుడు ఏ రోడ్ లేదు కానీ కాలువలు కొట్లాడతారు కానీ అవి కూడా 5 నాళ్ళే. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందా? ఎవరు వస్తానన్నది వస్తానన్నారు రాడు. ఎవరు? రేవంత్ రెడ్డి? రాజేంద్ర రెడ్డి కాదు, దేవేంద్ర రెడ్డి కాదు. వస్తానన్నాడు, కావాల్సి వచ్చిండు అన్నాడు, రాడు. జనాలు నోటే ఉన్నది అది. నేను చెప్పా ఇక ఇది చెప్పింది కరెక్ట్. జనాలు నోటే, జనాలు ఊగినకే పోతుంది. ఇప్పుడు 4 కలిసి మనం ఓటేద్దామని అంటేనే తనకు వెళ్తాడు కానీ ఒకడెత్తే ఓటేస్తుందా వెళ్తుందా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడా? రాడు.